మనకైతే మిల్కింగ్ వీడియోస్ కూడా కావాలని అయితే కామెంట్స్ వస్తున్నాయి కదండి, చూస్తున్నారు కదా. ఈ ఆవు డెలివరీ అయితే మనకు అప్రాక్సిమేట్గా 2 వీక్స్ అవుతా ఉంది. ఈ 2 వీక్స్ అయిన ఆవుకైతే మనం మిల్కింగ్ వీడియోకి అయితే ట్రై చేస్తూ ఉన్నాము, డైలీ తీస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా మిల్కింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము. ఈ వీడియోని అయితే మీకు అప్లోడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు బ్లాక్ ఆవు మనకు ఒక 15 లీటర్ కెపాసిటీ అండి. ఇది ఆవు అంటే దానా గీనా ఇవి కూడా మనం ఏం పెట్టాము, ఎక్కువ పెట్టకుండా మొత్తం పచ్చిగడ్డి ఫీల్డ్లో మేస్తుంది. అయినా కూడా మనకు 15 ఇస్తుంది. కానీ ఇప్పుడు వింటర్ సీజన్లో మనకు డెలివరీ కావడం వల్ల అయితే 10 లీటర్కి అయితే కెపాసిటీ తగ్గిపోయింది. అందుకే వింటర్ సీజన్లో ఏంటంటే ఎలాంటి ఆవులైనా కూడా పాలు తక్కువగా ఇస్తాయి. అంటే అప్పుడే ఉన్న ఆవులైనా కూడా, అంటే ఎండింగ్లో ఉన్న ఆవులైనా కూడా, మధ్యలో ఉన్న ఆవులైనా కూడా వింటర్ సీజన్లో కొంచెం తగ్గిపోతాయి. ఒక 2-3 లీటర్స్ అనేది తగ్గిపోవడం అనేది కామను. అదేవిధంగా ఈ ఆవు కూడా పాలు తక్కువ ఇస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ మంచు చలిపోతుందో అప్పుడు మనకు నార్మల్గా అయితే పాలు ఇస్తుంది. అంటే మేత ఎంత వేసినా కూడా ఈ చలికి అయితే పాలు ఎక్కువగా ఇవ్వవు. మళ్ళీ ఈగలు దోమల సమస్యలు కూడా ఉంటాయి ఈ చలిలో, మీకు తెలిసిందే కదా. ఈ దూడ అండి, ఈ బ్లాక్ దూడ, ఇది అదో జెర్సీ దూడ, కొంచెం జెర్సీ ఆవు, కొంచెం జెర్సీ క్రాస్. ఇది కొంచెం హెచ్ఎఫ్ క్రాస్ దూడ పుట్టింది. చూస్తున్నాం. ఇప్పుడైతే మనం దాన్ని పొదుగు అనేది క్లీన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దూడ తాగినప్పుడు అందులో పేడ కానీ, అలాగే ఇతర సూక్ష్మజీవులు కానీ, అలాగే మట్టి కానీ ఇక్కడ పడుకుంటుంది కదా, ఫ్లోర్ మీద పడుకున్నప్పుడు అలా అవి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పొదుగుకు అంటుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని దారాలు కూడా మనం పితకాలండి. దారాలు ప్రతి 4 పొదుగు సర్లోకి వెళ్ళి కూడా ఒక్కో దార 1 లేదా 2 దారాలు పితకాలి. ఎందుకంటే అందులో ఏమైనా బ్యాక్టీరియా కానీ, సూక్ష్మజీవులు కానీ ఉంటే ఆ దారాల నుంచి అయితే, మొదటి దారాల నుంచి అయితే వెళ్ళిపోతాయి. నేనైతే క్లీన్ చేసినప్పుడే ఇలా పితుకుతూ ఉంటాను. 1-2 దారాలు అయితే భూమి మీద అలా తీస్తాను. తీసిన తర్వాతనే మనం దూడ వదిలిపెడతాము. చూస్తున్నానండి, ఆవు అయితే మనకు ఇది కొన్ని ఆవులు తంతాయి అంటే దూడ లేకపోతే. ఈ ఆవు అలా ఏముండదు. పాలు పితకనివ్వకుండా ఉండడం, లేదంటే ఆ పొదుగులో పాలు చేపకుండా ఉండడం అలా అయితే ఉంటుంది కదా. ఈ ఆవు అయితే అలా ఏం కాదండి, పాలు అయితే మనకి ఇస్తుంది. అంటే దూడ లేకపోయినా ఇస్తుంది. అంటే లాస్ట్ టైం మేము ట్రై చేసాం కదా, లాస్ట్ టైం తెచ్చినప్పుడు దూడ లేకుండా కూడా పాలు ఇచ్చింది. కానీ మనం దూడను దాని ముందు ఉంచడం వల్ల ఏంటంటే మనకు పాలు ఎక్కువగా, అంటే హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి ఆ పాలు కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మనం దూడని అయితే బయటికి తీయడానికి ట్రై చేస్తున్నాం అండి. అంటే దూడ ఫెన్సింగ్లో ఉంటుంది కదా, మనం బయటికి అయితే తీసాము. తీసిన తర్వాత దూడ అటు ఇటు పరిగెడుతూ అయితే మనకు అంటే కొద్దిసేపు అలా పరిగెడుతుంది కదా, చెంగున పరిగెడుతూ అయితే ఆ తల్లి దగ్గరికి వచ్చింది. వచ్చాక పాలు తాగడానికి అయితే ట్రై చేస్తూ ఉంది. ఈ పొదుగు ఉంటుంది కదా, ఆ పొదుగు, ఆ రొమ్ము అనేది దాన్ని మూతిలో అయితే సరిగా పట్టడం లేదు. ఎందుకంటే దూడ కొంచెం చిన్న సైజు కదా. ఒక 15 డేస్ 1 మంత్ తర్వాత అయితే ఆటోమేటిక్ అయితే దాని మూతిలో డైరెక్ట్ పడుతుంది. ఇప్పుడు చూడండి, చీకుతూ ఉంది, పాలైతే చీకుతూ ఉంది దూడ. అంటే దూడకు మనం ఏంటంటే ఒక చన్ను మొత్తం వదిలిపెట్టాలండి, ఫుల్గా వదిలిపెట్టాలి దూడకి. అలా వదిలిపెడితేనే ఆ దూడ అనేది యాక్టివ్గా ఉంటుంది, దాని ఎదుగుదల కూడా ఉంటుంది. 15 డేస్ తర్వాత దానికి మనం అది కూడా ఇవ్వాలండి, ఏంటంటే డివార్మింగ్ కూడా చేయాలి. డివార్మింగ్ టానిక్ లేదా మెడిసిన్ కూడా ఇవ్వాలి. అంటే మనం మేత కూడా అలవాటు చేయాలండి దూడకు. ఒక 1 వీక్ తర్వాత మనం పచ్చి మేత, ఎన్నాద్రి ఆకు ఉంటాయి కదా, అవి కూడా అలవాటు చేయాలి. అలా అలవాటు చేసిన తర్వాత మనం ఆ టానిక్ అయితే ఇవ్వాలి 15 డేస్కి. మళ్ళీ అంటే 1 మంత్లో 2 టైమ్స్ అయితే ఇవ్వాలండి డివార్మింగ్. అలా చేయాలి. అలా అయితే దూడ దాని లోపల ఏమైనా క్రీములు ఉన్న, బ్యాక్టీరియా అవి ఏదైనా ఉన్నా కూడా దాని స్టమక్ కూడా క్లీన్గా ఉంటుంది. క్లీన్గా ఉండి ఆ దూడ ఎదుగుదలకైతే ఉంటుంది. ఎదుగుదల మనం పాలు ఎలా ఇస్తూ ఉన్నామో అలాగే మేత, అలాగే డివార్మింగ్ కూడా చేయాలండి. పాలతో పాటు మేత ఇవ్వాలి, సిమిలర్గా డివార్మింగ్ కూడా చేస్తూ ఉండాలి. ఫస్ట్ మంత్ మాత్రం 2 టైమ్స్ చేయాలి. తర్వాత సెకండ్ మంత్ నుండి 1 టైం చేసుకున్నా ఏం కాదు డివార్మింగ్. అలా చేయడం ద్వారా ఏంటంటే దూడ ఎదుగుదల అనేది బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. ఇక పాలు ఇవ్వడం ద్వారా, గడ్డి వేయడం దానికంటే కూడా డివార్మింగ్ కూడా చేయాలి. లేదంటే ఎదుగుదల, ఆ దూడ చిన్నగా ఉండడం, దాని కడుపు ఉబ్బరంగా ఉండడం అలా అవుతుంది. అంటే దూడలో ఎదుగుదల ఉండదు డివార్మింగ్ చేయకపోతే. ఇంకా ఇతరత్ర ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి దూడకు, అప్పుడు మన డాక్టర్ని కన్సల్ట్ అయితే పర్లేదు. ఎప్పటికీ దాని కడుపు ఉంటుంది కదా, ఇట్లా ఉబ్బరంగా చాలా లావుగా ఉంటాయి కదా కొన్ని దూడలు, అలా ఉంటే మాత్రం కొంచెం ప్రమాదం అండి. ఇప్పుడైతే ఒక చన్ను పూర్తిగా చీకిన తర్వాత దాన్ని మనం ఆ ఆవు ముందే కట్టేస్తున్నాము. ఎందుకంటే ఆవు ముందు కట్టేయడం వల్ల ఆవు ఇంకా పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. మనం పితుకుతాం కదా పాలు, మిగతా 3 పొదుగుల్లోంచి, సన్నుల నుంచి, మిగతా 3 చన్నుల్లోంచి మనం పితికేటప్పుడు ఏంటంటే పాలు ఎక్కువగా ఇస్తాయి దూడ దాని తల్లి ముందు ఉంటే. ఎందుకంటే తల్లి దాని దూడను నాకడం కానీ, ఆ దూడ దాని తల్లిని నాకడం కానీ అలా ఉంటే ఏంటంటే దానికి ఒక ఫీలింగ్ అనేది కలిగి ఆ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆ వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది పాలలో. అంటే ఆ ఆవు ఇచ్చే వెన్న శాతం మ్యాక్సిమం ఎంత వెనిస్తుందో ఆ వెన్న శాతాన్ని ఇస్తుంది. అలాగే మ్యాక్సిమం ఎన్ని పాలు ఇవ్వగలుగుతుందో, ఆ రోజుకి ఎంత మేత వేసిందో ఆ మేతకు సరిగా పాలు తిన్న దానాకి కానీ, తిన్న మేతకు కానీ న్యాయం చేస్తుంది.
లేదు దూడను మనం దూరంగా కట్టేస్తామంటే అది ఆ ఆవులో కూడా ఆ ఫీలింగ్స్ అనేవి రాకపోవడం వల్ల పాలు కొంచెం తక్కువగా ఇస్తాయి. మనం ఇంత చేసి పాలు తక్కువగా పిండామంటే మనకు నష్టమే అండి. మనం ఆవు ఎప్పుడు డెలివరీ అవుతుందో, డెలివరీ అయిన తర్వాత మొదట్లోనే మనం పాలు ఎక్కువగా తీసుకొని ట్రై చేయాలి. అంటే ఆవు కండిషన్లో ఉన్నప్పుడే మనం పాలు ఎక్కువగా తీసుకొని ట్రై చేయాలి. దానికి మేత కూడా ఎక్కువ వేయాలి. అంటే సరిపడా మేత వేసి సరిపడా పాలు తీయాలి. లేదు మేత సరిగా వేయము, దాని దూడను సర్ది ముందు ఉంచము, పాలు తక్కువ తీసుకుంటాం పర్లేదు అంటే అది మనకు ఫైనాన్షియల్గా అనేది నష్టం జరుగుతుంది. ఒక పెద్ద డైరీ ఫామ్లో ఏంటంటే పాలు ఎక్కువ తీసుకొని ట్రై చేస్తారు కదా, కానీ మనం పాలు తక్కువ తీసామనుకోండి, తక్కువ తీసుకొని ట్రై చేస్తే మాత్రం ఆ ఆవును ఉంచుకొని మనకు ఫైనాన్షియల్గా లాస్ అవుతుంది. ఫైనల్గా డైరీ ఫామ్ కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ దూడ చూడండి, ఈ దూడ దాని ముందు ఏదైతే దాన్ని నిమురుతూ ఉంది, నాకుతూ ఉంది. ఆవు ఇప్పుడు నెవరేస్తూ ఉందండి. నెవరేయకపోతే మాత్రం మనకు ఆ దూడ నాకే అవకాశం ఉంటుంది. క్రమక్రమంగా దూడ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే ఆవు కూడా దూడ మీద ప్రేమ తగ్గుతుందండి. ఆ దూడ ఏజ్ పెరిగే కొద్దీ అలాగే ఆవు టైం ఎక్కువ నెలలు గడిచే కొద్దీ దూడకు తల్లి మీద ప్రేమ తగ్గుతుంది, తల్లికి దూడ మీద కొంచెం ప్రేమ తగ్గుతుంది. కొంచెం దూరంగా ఉంటాయి. ఇప్పుడు ఆవు మొదట్లో అయితే ఆ దూడను వదిలి ఉండలేదు. ఆ మేత కూడా సరిగా మేదు ఆవు. మొదటి రోజు అంత ప్రేమ అంత బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇక క్రమక్రమంగా నెలలు గడిచే కొద్దీ మనకు ఆ బాండింగ్ అనేది అలాగే ఉంటుంది. కాకపోతే ఆవును దూడకపోయినా కూడా దానికి ఏమో అంతగా ఫీల్ కావు. మొదట్లో 1 monthలో అయితే ఇక దూడ ఒక క్షణం కనబడబోతేనే అరుస్తూ ఉంటుంది ఆవు. దూడ కూడా అలాగే తన తల్లి కనబడితే అరుస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం పాలు అయితే తీస్తూ ఉన్నాము. ఇదేనండి మిల్కింగ్ వీడియో. అడిగారు కదా మీరు, సాయంత్రం పూట అయితే మనం పాలు తీస్తున్నాము. అంటే 2 చేతులతో కూడా తీయవచ్చు పాలు, కాకపోతే ఎందుకులే అని ఒకే చేతితో పిలుస్తున్నాను. అంటే మీకు వీడియోలో కనబడేందుకు నేను ఒక చేతితో పిలుస్తున్నాను. లేదంటే 2 చేతులతో తీస్తే మనకు ఒక 2 minutes లోపే మనకు పాలు తీస్తాము. 2 minutes కూడా పట్టవు. ఈ ఆవు అనేది చాలా ఈజీగా ఇస్తుంది పాలు మనకు. చిన్నపిల్లలు కూడా తీయచ్చు అండి. అంటే నేర్చుకునే వాళ్ళు, పాలు నేర్చుకునే వాళ్ళు కూడా ఈ ఆవు దగ్గర నేర్చుకోవచ్చు. ఇది తన్నదు అలాగే పాలు అనేది ఈజీగా వస్తాయి. మనం దూడకైతే ముందే పాలు వదిలేసామండి. దాని సరిపడా పాలు తాగిన తర్వాతనే మనం పాలు ఇస్తున్నాం. మీరు వీడియోలో మొదట్లో చూసారు కదా, దూడ ఫస్ట్ ఒక చన్ను తాగిన తర్వాతనే మనం మిగతా 3 చన్నులు అయితే పాలు తీస్తూ ఉన్నాము. ఎందుకంటే దూడకు ఎక్కువ పాలు ఇచ్చినా కూడా దానికి ప్రమాదం అండి. దూడకు పాలు ఎక్కువగా కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ బ్రీడ్కి సంబంధించిన ఆవులు కదా, పాలు ఎక్కువ ఇస్తాయి. లోకల్ ఆవులు అయితేనేమో మనకు ఎన్ని పాలు తాగినా పర్లేదు, అంటే ఇచ్చేటి 2-3 లీటర్లు తాగినా పర్లేదు. ఇది ఏంటంటే ఎక్కువగా పాలు ఇస్తుంది కాబట్టి మనం ఒక చన్ను సరిపోతుంది. దీనికి ఎక్కువ ఇస్తే దూడ కూడా ప్రమాదము. ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే చన్నున్నర వదిలిపెట్టే కూడా పర్లేదు, అంతకు మించి మాత్రం వదిలిపెట్టకండి. ఎందుకంటే దీనికి క్రమక్రమంగా మేత కూడా అలవాటు చేయాలి కదండి. ఓన్లీ పాలు కాదు కదా, మనకు 15 days లోపే మనం మేత అలవాటు చేయాలి. 1 month తర్వాత అది చక్క మేస్తూ ఉండాలి మేత. అలా చేయాలి. డివార్మింగ్ కూడా చేయాలి సిబర్గా, మీకు చెప్పాను కదా. మనం అయితే పాలు విండేసి అందులో అయితే క్యాన్లో పోస్తూ ఉన్నాము. అది 8 liter కెపాసిటీ క్యాను, అందులో సగం అయ్యాయి. మళ్ళీ పితికి మళ్ళీ పోయాలి. ఇంకో ఆవు కూడా ఉంది. అంటే ఒక పూటకి మనకు 5 liters అలా ఇస్తూ ఉంది ఆవు. మొత్తం కలిపి అయితే 10 liters అయితే ఇస్తూ ఉందండి. ఎందుకంటే చలికాలం కాబట్టి కొంచెం తక్కువే ఇస్తూ ఉంది. ఇంకో వైట్ ఆవు కూడా ఉంది కదా, ఆ ఆవు కూడా పితకాలి. ఇప్పుడు దూడ అయితే మనం విప్పుతూ ఉన్నామండి. చూస్తున్నారు కదా దూడ, దాని తల్లి తాడే మనం కట్టేసాము. దానికంటూ ప్రత్యేకంగా ఎలాంటి తాడు అయితే కట్టలేదు. మళ్ళీ ట్రై చేస్తూ ఉంది. ఇలా లాస్ట్కు మనం వదిలేసిన తర్వాత కూడా మనం అలా వదిలిపెట్టామనుకోండి, దాని చన్ను కొరికే అవకాశం ఉంటుంది, తన్ను పోయే అవకాశం ఉంటుంది. అలా కొరకనివ్వకూడదు. కొరికాయంటే ఆవు తన్నడానికి కూడా ట్రై చేస్తుంది. పాలు అయిపోయాక ఎంత మాత్రానికి మనం వదిలిపెట్టకూడదు. ఇలా ఎక్కువసేపు వదిలిపెడితే అది మనకు దాన్ని కొరికేసి ఆ చన్ను కూడా పోయే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, దూడ అయితే ఒకసారి దాని తల్లి దగ్గర ఇది ఇచ్చాను, అలా నిమురుతూ ఉంది. ఇక దాన్ని బోన్లో వేసేయాలి. ఎందుకంటే నైట్ టైం అడవి జంతువులు, కుక్కలు, నక్కలు అలాంటివి ఉంటాయి కదా, వాటి ద్వారా దానికి ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని బోన్లో వేసేసి ఆ దూడ పక్కనే ఆవును కూడా కట్టేయాలి. అంటే బోన్ లోపల దూడ ఉంటుంది, బోన్ బయట ఆవు ఉంటుంది. 2 కూడా నైట్ టైంలో చూసుకుంటూ ఉంటాయి. అలా కూడా కొంచెం బాండింగ్ అనేది కొంచెం ఉంటుంది కదా. ఇప్పటికే వీడియో కూడా చాలా లెంత్ అయిందండి. చూస్తున్నా దూడ అయితే లోపల దానికి వరిగడ్డి వేసాము. వరిగడ్డి వెచ్చగా ఉంటుందని, చలికాలం కదా. అలాగే మట్టి తినడానికి కూడా ఆస్కారం ఉంటుంది వరిగడ్డి ఉండడం వల్ల. దానికి నవలబుద్ధి అయినా కూడా ఆ వరిగడ్డి నవ్వులుతుంది. అందుకే దాన్ని వరిగడ్డి అయితే వేసాము. వెచ్చగా ఉంటుంది, మళ్ళీ తినడానికి కూడా దానికి బాగుంటుంది కదా. చూస్తున్నారు కదా, దానికైతే తాడైతే కట్టేసాము. ఇప్పటికే వీడియో కూడా చాలా లెంత్ అయిందండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.